చాలాసారి పేషెంట్స్ నాకు అడుగుతారు, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్కి ఆహారం ఏం మంచిగా ఉంటుంది, మనకి జాయింట్స్ కోసం ఆహారం ఏం మంచిగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాయింట్స్ కోసం అండ్ ఈ కండరాల కోసం బలాని కోసం ఏం తినొచ్చు. అందరూ నీళ్ళు చాలా తాగాలి. నేను చెప్పినట్లాగా మనం నీళ్ళు తాగితే మన టిష్యూలో ఎలాస్టిక్ టిష్యూ మెయింటైన్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల ఆ టిష్యూలో ఎలాస్టిసిటీ తగ్గిపోయి అవి ఈజీగా చిరిగిపోతుంది. ఆల్సో తినడాంట్లో ఏమేమి ఉన్నాయి, మంచిగా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ సరిగ్గా ఉంటే కొలాజన్ ఉంటుంది బాడీలో. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ తినొచ్చు, చేప తినొచ్చు, రెడ్ మీట్ తక్కువ తినాలి, గుడ్లు తినొచ్చు. వెజిటేరియన్ వాళ్ళు ఏం తినాలి, చాలామంది జనాలు అంటారు మేము వెజిటేరియన్ ఉన్నాం. సో వెజిటేరియన్ వాళ్ళకి ఆల్మండ్స్, నట్స్ ఇవన్నీ తినొచ్చు. ఇంకా పేషెంట్లు పెరుగు తినాలి ప్రోటీన్ కోసం. వెజిటేరియన్స్ టోఫు, పనీర్ ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఫ్రూట్లో మనము యూజువల్గా ఈ అన్ని ఫ్రూట్లు తినొచ్చు. షుగర్ ఉన్న పేషెంట్లు కొంచెం జాగ్రత్త ఉండాలి అండ్ షుగరీ ఫ్రూట్ అవాయిడ్ చేయాలి. ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా జ్యూస్ అవాయిడ్ చేయాలి. అవి తీసుకుంటే షుగర్ ఎక్కువ ఉంటే కండరాలు ఈజీగా చిరిగిపోతాయి. అండ్ ఆర్థ్రోస్కోపీ ద్వారా దీనికి మంచిగా చేయొచ్చు. సో ఈ ఆర్థ్రోస్కోపీ ఏముంది, సో మీకు అబ్డామిన్లో బాధ ఉంటే లాప్రోస్కోపీ ఇలా చేస్తారు, కెమెరా వేసి లోపల చూసి దానికి ఈ టైంలో ల్యాప్ కాలిసిస్టెక్టమీ కామున్నాయి. అటువంటి ఆర్థోపెడిక్స్లో జాయింట్స్లో మేము కెమెరా ద్వారా ఆపరేషన్ చేస్తున్నాం. మోకాల్కి, యాంకిల్కి, భుజంకి ఇవి కామన్ ఉన్నాయి. చిన్న చిన్న హోల్స్ ద్వారా మేము ఫస్ట్ కెమెరా వేసి చూస్తాం బాధ ఏముంది. మళ్ళీ దానికి మేము కుట్లు ద్వారా లేకపోతే కొత్త లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసి దానికి ట్రీట్ చేస్తున్నాం. దీనికి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ఓపెన్ సర్జరీ లాగా కాదు, చిన్న కాటు ద్వారా చేయొచ్చు అండ్ పేషెంట్స్ అదే రోజు ఇంటికి వెళ్తారు. సో ఆర్థ్రోస్కోపీలో మినిమల్ టిష్యూ డిస్ట్రప్షన్, ఎర్లీ రికవరీ ఉంటాయి. అండ్ ఇవి స్పోర్ట్స్ మెడిసిన్లో ఇప్పుడు ఒక గోల్డ్ స్టాండర్డ్ ఉందండి.